హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా రాణి, తమ్ముడు, చెల్లె, అన్న, అక్క అంటున్నాం కదా, చిన్నోడు పెద్దోడు. ఎందుకంటానంటే అనుభవిస్తేనే కదా నీకు తెలిసేది. నేను మీ మనీ పవర్ భావపానకం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో మొదటిసారిగా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ఈరోజు మీకు అద్భుతమైన టాపిక్ చెప్పబోతున్నాను. చాలా అద్భుతమైంది. ఎందుకంటే మీ జీవితంలో లగ్జరీ కార్లని కొనుక్కోవాలి అని అనుకుంటున్నాం. మళ్ళీ చెప్తున్నాను, సెకండ్ హ్యాండ్ కార్ల గురించి ఆలోచించకండి. నేను అనుభవంతో చెప్తున్నా. నేను 2009లో మే 22వ తారీఖు, అప్పుడు నేను న్యూమరాలజీ పాటించలేనుగా, సెకండ్ హ్యాండ్ కార్లు కొనుక్కున్నా. దానివల్ల లాభం జరగలేదుగా, నష్టమే జరిగింది. మళ్ళీ ఇంకోటి సెకండ్ హ్యాండ్ కొన్నాను. సో అవన్నీ ఫుల్ స్టాపులు పెట్టేసి 2022 ఆగస్టు 24వ తారీఖు దాదాపుగా 15 నుంచి 16 లక్షల మహీంద్రా మనం కారు 300 తీసుకున్నాం. హ్యాపీగా వన్ పేమెంట్, సింగిల్ పేమెంట్. ఇప్పుడు కారు కొనాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో. అది ఎంత పెద్దదైనా, తోపైనా, బాపైనా నేనేం చేశాను, ఏ విధంగా అఫర్మేషన్ చేశాను, ఏ విధంగా కారును సులభంగా, వేగంగా, ఆనందంగా కొనుక్కున్నాను, హ్యాపీగా ఎలా ఉన్నాను. ఇప్పుడు నేను ఆ కారు కొన్నాను కాబట్టి 15 లక్షలు 16 లక్షల మధ్య కాబట్టి ఇప్పుడు ఇంకా భారీ అయినది BMW కారు కొనాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో డేట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఈ వీడియో డేట్ గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు BMW కారు కొంటానో మళ్ళీ అప్పటికి ఒక వీడియో చేస్తా. మీరు కూడా ఆల్రెడీ కారు ఉన్నవాళ్ళు, ఇంకా ఎక్కువ రేట్లో కారు కొనాలనుకున్న వాళ్ళు, మేము జీవితంలో కారు కొనాలి అనుకునే వాళ్ళు, 3 రకాలు చెప్తున్నాను. ఆల్రెడీ కారు ఉన్నవాళ్ళు, 15 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇలా కారు ఉన్నవాళ్ళు, ఇంకా లగ్జరీ బ్రాండెడ్ కార్లు కొనాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో. అసలు జీవితంలో వాళ్ళ ఇంట్లో కారే లేదు, వాళ్ళకు కూడా ఈ వీడియోనే. ఎందుకంటే కారు ఏ విధంగా మనము అఫర్మేషన్ చేస్తే మనకు కారు వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు నేను BMW కార్ కొనాలి అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మహీంద్రా నాకు ఉంది కదా, XUV 300 ఉంది కదా, టాప్ మోడల్ తీసుకున్నా, సన్ రూఫ్ మోడలు 2022లో తీసుకున్నా. ఇప్పుడు 2025, 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ ఆగస్టు 24కి అయిపోతుంది. ఇప్పుడు నాకు BMW కారు కావాలి అనుకున్నాను. సో దాన్ని ఒక కలర్ ప్రింట్ తీసుకున్నా. తీసుకొని ఏం చేయాలనేది నేను చెప్తా. ఇప్పుడు గురు ప్రార్థన చేసేసుకొని చక్కగా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్. పైసా, పరమాత్మ, ప్యార్, ఈ 3 పీ మీదే ఉన్నాయి. కానీ పవర్ఫుల్. న్యూమరాల్లో పీ అనేది ఇబ్బంది చేస్తున్నాను, కానీ ఇది 3 పీ మీదే ఉన్నాయి. పైసా, పరమాత్మ, ప్యార్, ఈ 3 ఉండాలి మనిషికి. పైసా, పరమాత్మ, ప్యార్, ఈ 3 ఉండాలి, విజయాలు సాధిస్తారు. సో ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే 2025 మోడలు. సో BMW X6 అనే మోడల్, BMW X6 టాప్ మోడల్. ఇది నేను కలర్ ప్రింట్ తీసుకొని ఊరికే ఏం చేయలే, ఈ కలర్ ప్రింట్ని తీసుకొని మళ్ళీ ఏం చేసుకున్నాను, ఈ కారు పక్కనే నేను నిలబడ్డట్టుగా ఒక విజువలైజేషన్ ఫోటో తీసుకున్నా. ఇది నా కారే అని. ఇదిగో BMW X6 టాప్ మోడల్ 2025. ఇది ఫస్ట్ తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఎడిటింగ్ చేసుకొని ఇలా పెట్టుకొని ఇది నా కారే, సులభంగా, వేగంగా, ఆనందంగా ఇది నేను కొనుక్కొని మంచిగా ట్రావెలింగ్ చేస్తున్నా, హ్యాపీ జర్నీ చేస్తున్నా అనాలి. సులభంగా, వేగంగా, ఆనందంగా BMW కార్ X6 టాప్ మోడల్ తీసుకున్నాను, ట్రావెల్ చేస్తున్నాను అని అనుకున్న తర్వాత అసలు BMW కార్ అంటే ఏంటిది, ఆ కంపెనీ ఏంటిది, అవన్నీ తర్వాత
నీకు ఏ కారు కావాలి, ఆ కారు కంపెనీ తెలవాలి నీకు. ఎన్ని లక్షల్లో నువ్వు కొనాలనుకుంటున్నావు, లక్షల్లోనా కోట్లల్లోనా, దాని ప్రైస్ తెలవాలి, ఆ మోడల్ తెలవాలి. సో బుకింగ్ చేయాలా ముందు పోయి, తర్వాత టెస్ట్ డ్రైవ్ చేయాలా. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇప్పుడైతే BMW కారు ఎందుకు కొనాలనుకుంటున్నాము అంటే, నేను ఎందుకు కొనాలనుకుంటున్నానంటే, బి అంటే నా పేరు బాబా, బాబా పాండం కదా బి. ఎం అంటే మోక్ష, మా పాప పేరు. W అంటే విభుంబిన్, ఇది మేము అనుకుంటున్నాం ఈ కారు కొంటే మా పేర్లు ఇలా ఉన్నాయని. కానీ వాస్తవంగా BMW కార్ అంటే ఏంటిదంటే బేరిస్ట్ మోటార్ అండ్ వర్క్ అని వాళ్ళ కంపెనీ పేరు, ఇది జర్మనీ కంపెనీ పేరు. సో వాళ్ళ కంపెనీ పేరు, అది 1913 అక్టోబర్ 27వ తారీఖు స్టార్ట్ అయింది. మంచి ఆ నంబర్ కూడా 6 వచ్చింది, మళ్ళీ నంబర్ కూడా 6 వచ్చింది. సో 996 లగ్జరీ కార్లు, ప్రపంచంలోనే లగ్జరీ కార్ల కంపెనీలో దాదాపుగా 9వ స్థానంలో ఉంది ఫోర్బ్స్ మ్యాగజైన్. తర్వాత రాబడిలో బాగా డబ్బులు ఎర్న్ చేయడంలో వ్యాపారంలో 6వ స్థానంలో ఉంది BMW కారు. సో ఇప్పుడు ఈ కారు మనం కొనుక్కోవాలన్నప్పుడు మీరు యూనివర్స్కి ఏం చెప్పాలి, సులభంగా వేగంగా ఆనందంగా నేను BMW కార్ని కొని హ్యాపీగా ప్రయాణం చేస్తూనే ఉన్నాను హ్యాపీగా. మా ఇంటి నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాను, హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నాను, ఇలా హ్యాపీగా మా యొక్క ఫ్యామిలీ జర్నీ చేస్తున్నాము అని రోజు ఉదయము 4:56 మిర్రర్ టెక్నిక్ చేస్తావా, లేదంటే మ్యాజిక్ టెక్నిక్ చేస్తావా? ఇదిగోండి, సులభంగా వేగంగా ఆనందంగా BMW కారు X6 2025 మోడల్, టాప్ మోడల్ తీసుకున్నాను. సులభంగా వేగంగా ఆనందంగా తదాస్తు. ఈ మ్యాజిక్ బాటిల్ మీద రాసుకుంటావా? ఇవన్నీ మీ ఇష్టం. సో ఇలా అనుకొని ఇప్పుడు దీని గురించి మనం చూద్దాం. సో మనము దీన్ని చూడాలన్నప్పుడు మనము ఏం చేద్దాం చూద్దాం. BMW కారు మనం చూద్దాం ఒకసారి. సో మన హోమ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు విజువలైజేషన్, మనం కారు కొనాలి అన్నప్పుడు మన దగ్గర పుష్కలంగా డబ్బు ఉండాలన్నా వద్దా? డబ్బు కావాలి కదా మనకు, మంచిగా పుష్కలంగా డబ్బు కావాలి, సులభంగా వేగంగా ఆనందంగా డబ్బు కావాలి కదా. మరి ఆ డబ్బు సులభంగా, మరి కారు కొన్న తర్వాత పెట్రోల్కి ఎంత, డీజిల్కి ఎంత, RTA రోడ్కి ఎంత, ఇవి కావు ఆలోచించాల్సింది. నువ్వు సులభంగా వేగంగా ఆనందంగా కొనేసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉండాలి. సో దానికి డబ్బు కావాలి, డబ్బు ప్రధానం. అయితే దానికి రేట్ ఎంత ఉంది, అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళిపోయి సో BMW X6 టాపు 2025 ప్రైజు హైదరాబాద్లో అని కొట్టినప్పుడు ఏమొచ్చిందంటే నాకు ద ప్రైజ్ ఆఫ్ BMW X6 ఇన్ హైదరాబాద్ స్టార్టెడ్ ఫ్రమ్ 1,29,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది, మామూలుగా లేదు. అయితే మీరు అనుకోవచ్చు BMW కారు 47 లక్షలు ఉంది, అది మామూలుగా నార్మల్ స్టార్టింగ్ ప్రైస్, అది 47 లక్షల నుంచి ఉంది, అది వేరు. ఇప్పుడు నేను టాప్ మోడల్ అడిగా, 2025 మోడల్ అడిగా, మళ్ళీ దాంట్లో X6 అడిగా. సో 1,29,00,000 నుండి ఈజ్ గోయింగ్ అప్ టు 1,37,00,000. దిస్ ఈజ్ ద ఆన్ రోడ్ ఆల్ ఇన్ ఎక్స్క్లూజివ్ ప్రైజ్ అండ్ X6 ఆన్ జనవరి, ఈ నెల, పోయిన నెల. దిస్ ఇంక్లూడింగ్ ఆల్ ది చార్జెస్ ఇంక్లూడింగ్ RTA కాస్ట్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ ఇన్సూరెన్స్ కాస్ట్. సో మొత్తం ఇదైతే 1,40,00,000 పెట్టుకో, 1,50,00,000 పెట్టుకో. ఇక ఈ కారు కొనుక్కోవాలంటే 1,40,00,000 పెట్టుకో. ఎలా? అయితే నేను ఇప్పటివరకు ఫస్ట్ హ్యాండ్ కారు కొన్నా మహీంద్రాది, ఎప్పుడు కూడా ఈఎంఐలలో లోన్లో నేను కొనలేదు. అయితే ఇంకో విషయం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా యూట్యూబ్ ఛానల్లో కారు కొనడం వల్ల మీరు పేదరికంలోకి వెళ్తారు అని వీడియో చూసుంటారు. నిజంగానే
మీకు మెయింటెనెన్స్ చేయలేక దానికి చాలా కాస్ట్లీ కార్లు కదా, రిపేర్ అయితే లక్షల్లో ఖర్చు ఉంటుంది వాటికి. మరి ఇన్సూరెన్స్ కూడా సంవత్సరానికి చాలా ఎక్కువ ఉంటుంది, ఈ ₹1,00,00,000 పైన ఉంటాయి కదా. అలాంటప్పుడు కారు కొని పేదరికంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంకొకటి, ఈ వీడియో చేసే టయానికి ఫిబ్రవరి 1వ తారీఖుగా ఆల్రెడీ బడ్జెట్లో కార్లు ఎవరైతే కొంటున్నారో, ఇప్పుడు మన కారు ధర యాక్చువల్గా 50 లక్షలు ఉంటే అది ₹1,00,00,000 కారు అవుతుంది. ఆ 50 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ దానికి దీనికే పోతుంది. వాస్తవమైన కారు ధర సగమే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, కారు కొనడం అనేది లగ్జరీ ఐటమే. కానీ మనం ఇవన్నీ ఆలోచించి కారు కొంటే పేదవాళ్ళు అయిపోతాం, కారు కొంటే మనకు ఇబ్బందే, కారు కొంటే అని ఈ విధంగా నెగిటివ్ ఆలోచన చేస్తూ ఉంటే ఈ ప్రపంచంలో కాస్ట్లీ కార్లు ఎవరి కోసమయ్యా? మనుషుల కోసమే కదా. మరి ఆ స్థాయికి నువ్వు ఎదగాలి అని ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడే నీ జీవితంలో ఏ కారు అయినా కొనగలుగుతావు. ఇప్పుడు నేను 15 లక్షల 16 లక్షల కారు కొన్నాను, అయిపోయింది. ఇప్పుడు నాకు ₹1,00,00,000 కారు, ₹1,00,00,000 పైన కారు కొనాలి అనుకుంటున్నాను కాబట్టి రేటు చూసుకోవాలి కదా. రేటు చూసుకున్న తర్వాత ఏం చేస్తున్నాను, ఇంకా దాన్ని నేను సులభంగా వేగంగా ఆనందంగా ఎలాంటి లోన్ లేకుండా అప్పులు లేకుండా చక్కగా నేను ఇలా సింపుల్గా పేమెంట్ చేసి హ్యాపీగా తీసుకొని రావాలని అనుకుంటున్నాను. అలా ఊహించుకోండి. కారు తీసుకోవాలన్నప్పుడు అలా ఊహించుకుంటే అలా జరిగిపోతుంది. నాకు ఫస్ట్ కారు విషయంలో అలా జరిగిపోయింది, మీరు కూడా ఆలోచించండి. తర్వాత ఈ కార్లు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఇమేజ్లు చూసుకోండి ఒకసారి. ఈ కార్లు ఎలా ఉన్నాయి, BMW కార్లు. ఇది రెడ్ కలర్, నేను రెడ్ కలర్ అయితే నేను ఒప్పుకోను. ఎందుకు అనంటే మన న్యూమరాలజీ ప్రకారంలో వైట్ కలర్ కార్లు తీసుకోమని చెప్తాను నేను. సో బ్లూ కలర్ ఉంది, ఈ బ్లాక్ కలర్ ఉంది, రకరకాలు ఉన్నాయి, మీ ఇష్టం అది. గ్రీన్ కలర్గా ఉంది, గ్రీన్ కలర్ కూడా నాకు ఇష్టమే, కానీ మా ఫ్యామిలీలో అందరికి ఇష్టం ఉండదు ఇక. సో ఈ విధంగా కార్లు ఇలా నిలబడ్డాడు. ఇంకా అదే ఇమాజినేషన్తో మీరు అఫర్మేషన్ చేసుకోవాలి, ఇది నా కారే అన్నట్టుగా ఫీల్ కావాలి. ఇదిగో నేను ఆ కారు లాగా చూసానా లేదా, ఇగో ఇలా ఫీల్ అవుతున్నాను చూడండి. సో ఇది నా కారే, ఇది నాదే, నేను ట్రావెల్ చేస్తున్నాను అని ఫీల్ కావాలి. ఫీల్ అయితేనే యూనివర్స్ నుంచి చాలా ఫాస్ట్గా నీకు అనుకున్నవి జరుగుతాయి అనడంలో సందేహం లేదు. సో ఈ విధంగా మీకు BMW కార్ కావాలి అన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఒక ప్రింట్ తీసుకోండి, గూగుల్లోకి వెళ్ళి కలర్ ప్రింట్ తీసుకోండి. కలర్ ప్రింట్ తీసేసుకొని దాంతో మీ ఫోటోని ఎడిటింగ్ చేసేసుకోండి. ప్రొద్దున లేవగానే మీరు ఎక్కడ పడుకుంటారో అక్కడ ఈ విధంగా ఏదైతే పేస్ట్ చేసింది, ఈ విధంగా ఎడిటింగ్ చేసింది ఎదురుగా లేవగానే కనిపించేటట్టు మీరు పేస్ట్ చేసుకోండి. ఏదో ఒక రోజు మీకు BMW కారు అనేది మీ ఇంటి ముందర వచ్చేస్తుంది. సో ఇంకొక కన్ఫ్యూజ్ ఉంటుంది, సార్ మాకు ఉండడానికి స్వంత ఇల్లే లేదు కానీ కారు ఎందుకు సార్ అని అంటారు చాలామంది అంటారు. ఎవరైతే అంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత కొందరు ఏమంటారంటే ఫస్ట్ మాకు ఇల్లు కావాలి సార్. ఇంటి కోసం కూడా ఒక అఫర్మేషన్ వీడియో చేస్తాను. అయితే మీరు ఏదాన్ని నో అని చెప్పకండి. మాకు ఇల్లు లేనిది కారు వద్దు అని అనద్దు. అలా మాకు కారు లేనిది ఇల్లొద్దు ఇలాంటివి అనద్దు. సో మనం ఏది కావాలో మీకు అది కోరుకోండి, ఖచ్చితంగా యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో ఇప్పుడు మాకు స్వంత ఇల్లు లేనప్పుడు మేము కారు తీసుకున్నాం. మేము కారు బుక్ చేసుకున్నప్పుడు మా దగ్గర 7 లక్షలే ఉండే, దాదాపు 10,000 ఎంతతో బుక్ చేసేసాము. కారు కొనే టయానికి ఆ 16 లక్షలు వచ్చేసినాయి. వెంటనే చెక్ రాసేసాం, కొట్టేసాం అంతే. సో ఇది ఈ విధంగా ఆలోచించాలి మీరు. టెస్ట్ డ్రైవ్ చేసాము, చక్కగా తిరిగాము కారులో. అలానే ఇప్పుడు మా కారు వచ్చిన తర్వాత మేమేమనుకున్నాం, అరే కారు రోడ్డు మీద పెడుతున్నాం కాబట్టి ఎండకి వానకి చలికి ఇదంతా కూడా ఖరాబ్ అవుతుంది కదా, దానికి ఒక మంచి సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది. మళ్ళీ అఫర్మేషన్ చేశా, కారు కోసం ఈ 2 ఇల్లులు వచ్చాయి. ఇప్పుడు పార్కింగ్ చేయడానికి ఇప్పుడు మాకు 3 కార్లు పార్కింగ్ చేసేంత ప్లేస్ మాకుంది. అసలు హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీలలో కార్ పార్కింగ్కి ప్లేసే ఉండదు. మేము అట్లా ఆలోచించలేము. మా కార్లకి మంచి స్పేస్ ఉండే విధంగా మాకు వాస్తు ప్రకారంగా వచ్చేసిందంటే వచ్చేసినాయి కదా ఇప్పుడు. సో దేనికి కూడా నో 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 అనే ఆన్సర్ చెప్పకండి. ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఎస్ ఐ కెన్ డూ ఇట్
అలా అనండి. తప్పకుండా మీకు ఎలాంటి కారు కావాలో, ఎంత డబ్బులో కావాలనో, ఏ బ్రాండెడ్ కార్ కావాలనో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ యూనివర్స్ అనండి, థ్యాంక్ యూ ఈ BMW అనండి, థ్యాంక్ యూ బెంజ్ కార్ అనండి, థ్యాంక్ యూ రోల్స్ రాయ్ కార్ అనండి, థ్యాంక్ యూ టొయోటో కార్ అనండి. మీరు ఏ కారు కావాలనుకుంటున్నారో దానికి థ్యాంక్స్ చెప్పండి ఫస్ట్. అది మీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తుంది. డబ్బులు లేకుండా ఎట్లా నడిచేస్తుంది? ఖచ్చితంగా. ఎందుకంటే నేను వీడియోలు చేసిన తర్వాత నేను కారు కొన్నది యాక్చువల్గా నాకు 6 సంవత్సరాల తర్వాత నాకు ఈ 16 లక్షల కారు డ్రీమ్ సాకారమైంది. అందుకోసమే మై డ్రీమ్ కార్ అన్నాను. నేను వీడియో చేసిన తర్వాత చాలామంది వాళ్ళు కారు వెహికల్కి నంబర్ కోసం నా దగ్గరికి వచ్చారు. గురుగారు మీ వీడియో వల్లనే మేము ధైర్యం చేసాం కారు కొందామని. సో కారు కొంటే పేదవాళ్ళు అవుతాము, కారు కొంటే ఇవన్నీ వద్దు. మనం ధనవంతులుగా ఎల్లప్పటికీ ఉంటాము అనే కాన్ఫిడెంట్తోనే కొనండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఉన్నతంగా ఉంటారు. సో ఈ విధంగా మీరు చక్కగా కారు కొనేసినారు, హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీతో జర్నీ చేస్తున్నారు. సో ఇలాంటి కార్ల ఇమేజ్లు తీసుకోండి. ఉదయము లేచినప్పుడు కారు చూడండి, పడుకునేటప్పుడు ఈ కారును చూడండి. BMW X6 టాప్ మోడలు. దాదాపుగా 1,40,00,000 ఫిక్స్ చేసుకో, సులభంగా వేగంగా ఆనందంగా వచ్చేసింది అనుకో. అలా జరిగిపోతుంది ఖచ్చితంగా. నా జీవితంలో జరిగింది. ఇవి కూడా జరిగిన తర్వాత మీకు మళ్ళీ ఆ వీడియోని నేను అప్లోడ్ చేస్తాను. సో ఇవన్నీ నేను చెప్పి చేస్తున్నాను, ఇవి చెప్పకుండా చేయను నేను. సో ఈ విధంగా మీరు మీ జీవితంలో తప్పకుండా ఇదిగో కార్ అనేది ఒక లగ్జరీ ఐటమ్ అయినా ప్రస్తుతం మాత్రం నెససరీ కూడా అయింది, ఫ్యామిలీకి ఇంపార్టెంట్ అయింది. కరోనా తర్వాత ఎవరి వెహికల్ వాళ్ళు వెళ్తున్నారు. ఓకేనా? సో తప్పకుండా నేను ఎప్పుడు ఈ వీడియో కూడా ఐఆమ్ రిచ్ అనే వీడియో కూడా ఎప్పటికీ మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో ఈ విధంగా మనం మన డ్రీమ్ కార్ని ఈ విధంగా అఫర్మేషన్ చేసి ధృవీకరణలు చేసి సంకల్పం చేసుకుంటే తప్పకుండా మీరు ఏ కారు కొనుక్కోవాలనుకున్నా ఆ కారు వచ్చేస్తుంది. తదాస్తు, ఆల్ ద బెస్ట్. తొందరగా మీరు లగ్జరీ కారు కొని నా దగ్గరనే మంచిగా లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోండి. ఎందుకంటే ఆ సంతోషం మీరు కారు కొన్నందుకు, నేను లక్కీ వెహికల్ నెంబర్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్.